రక్త ప్రసరణ జరిగే వాల్స్ బ్లాక్ అవ్వడంతో కోదాడకు చెందిన ఓ వ్యక్తి వారం రోజుల క్రితం అమీర్పేటలోని ఓ ఆసుపత్రిలో చేరాడు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి ఉంది. వివరాల్లోకి వెళితే కోదాడకు చెందిన 35 ఏళ్ల ఎస్కే మౌలానా అనే వ్యక్తి స్టంట్ కోసం అమీర్పేటలోని ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్లో చేరాడు. ఆ వ్యక్తిని ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకునే ముందు ఆసుపత్రి సిబ్బంది మంచి చికిత్స అందిస్తామని, ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు ఉన్నాయని చెప్పి మరీ అడ్మిట్ చేసుకున్నారు. 3 రోజుల క్రితం మౌలానాకు సర్జరీ చేశారు. అయితే సర్జరీ వికటించి మౌలానా కోమాలోనికి వెళ్ళిపోయాడని అతని బంధువులు ఆరోపిస్తున్నారు. రోగిని వెంటిలేటర్పై ఉంచి చికిత్స చేస్తున్నామని, ఎవరిని కలిసేందుకు వీలు లేదని ఆసుపత్రి సిబ్బంది అతని దగ్గరికి రానియడం లేదని రోగి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అసలు రోగి బతుకున్నాడా, ప్రాణంతో ఉన్నాడా అనేది కూడా తెలియనీయకుండా చేశారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్జరీ సరిగా చేయకుండా రోగిని చంపివేశారనే అనుమానాన్ని అతని కుటుంబ సభ్యులు, బంధువులు వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి అడ్వాన్స్ పెట్టారా అండి? హోమ్ కేర్ అవసరం లేదండి, రూరల్ కదా, హోమ్ కేర్ పెద్ద వీళ్ళకి అవసరం ఉంటుంది. ఇంటర్ క్లాస్ నవంబర్ చేస్తున్నాం. మౌలానా పక్క పేరు మేము కోదాడ నుండి వచ్చాము ఇక్కడికి. ఇక్కడ ట్రీట్మెంట్ బాగుంటుంది, ఇక్కడికి వచ్చాము. అసలు ఏమైందమ్మా? అతనికి హార్ట్లో ప్రాబ్లం ఉందని చెప్పారండి, ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలని చెప్పారు. 1.5 month నుంచి ఇక్కడికి వస్తున్నాం మేము. వచ్చినాక 1 week ముందే అడ్మిట్ చేశారు. సర్జరీ 2 times పోస్ట్పోన్ చేశారండి. పోస్ట్పోన్ చేశాక సర్జరీ చేశారు, కానీ వాళ్ళు చెప్పిన 6 hours కాకుండా 12 hours చేశారు. 8 units బ్లడ్ కావాలని ఎక్స్ట్రా అడిగారు. క్రిటికల్గా ఉందన్నారు. అప్పటికప్పుడు అరేంజ్ చేయమన్నారు, చేశాము. తర్వాత అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే నుంచి 6 గంటల తర్వాత కాన్ చేసుకొస్తారు, 12 గంటలకు కాన్ చేసుకొస్తారని డిలే చేస్తూ వచ్చారండి. ఎంత కట్టారండి మొత్తం మీద? ఎంత? మేము 2.5 lakhs పే చేసాము. ఇంకా ఎక్స్ట్రా 1 lakh ఏం జరిగింది దాని తర్వాత? ఆరోగ్యశ్రీ ఉందని చెప్పారండి. ఎక్స్ట్రా పేమెంట్ కూడా తీసుకున్నారు. ఓకే, 95% సేఫ్ ఉన్నారు, 5% మాత్రం తీసుకున్నారు. ఇప్పుడు చూస్తే బెడ్ క్లాట్ అయింది, స్ట్రోక్ వచ్చింది అని ఇప్పుడు లేట్ గా చెప్తున్నారు. భర్తకి ఏ ట్రీట్మెంట్ గురించి ఇక్కడికి వచ్చారు? ఓపెన్ హార్ట్ సర్జరీ లోపల ప్రాబ్లం ఉందని చెప్పారు. ఈ హాస్పిటల్ వాళ్ళే ప్రిఫర్ చేశారా ఓపెన్ హార్ట్ సర్జరీ, లేకపోతే ముందే ఉన్న డాక్టర్? ఈ హాస్పిటల్ వాళ్ళే చెప్పారు. ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారని చెప్పి ఇక్కడికి వచ్చాము. బయట నుంచి కూడా పిలిపిస్తాము, చేపిస్తాము, సక్సెస్ అవుతుంది అని చెప్తేనే ఇక్కడ వచ్చాము. ఎంత వయసు ఉండొచ్చు పేషెంట్? 35. పిల్లలు ఉన్నారా? ఇద్దరండి. బాగా నాకు నా భర్తను అయితే తీసుకురాలేదు కదండి. నాకు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, నాకు మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు, ఎవరు లేరు. ఇక్కడ ఉన్నది వీళ్ళైనా పిల్లలు, ఇద్దరు బాధ్యత నా మీదే ఉంటుంది. ఇది నేనే చూసుకోవాలి. మానవతా దృక్పథంతో ఆలోచించి వాళ్ళు ఏమైనా హెల్ప్ చేయాలి. చాలా మంచిగా ఉన్నారండి. ఇక్కడ వచ్చినాక నేను ఇట్లా అనుకోలేదు, ఇలా తీసుకెళ్తున్నాను అనుకోలేదు. నేనేదో డబ్బు కోసం నా భర్త మీద రాజకీయాలు ఏం కాదు. నాకు నా భర్త కంటే ఏదో ఎక్కువ కాదు. ఇంటి పేపర్లు పెట్టి తీసుకొచ్చా, ఎందుకు ఇల్లు లేకపోయినా బతకొచ్చు భర్త ఉంటే. నేను లవ్ చేసి పెళ్లి చేసుకున్నా 3 years. ఇవి మా ఆయనతో కలిసి నేను 7 years జర్నీ చేసిన. నా వయసు 31, నా ఏజ్ 31. నా పిల్లలు 2 ఉన్నారు. నాకు డబ్బు ఏమి కాదు, నాకు భర్త అయితే తిరిగి రాడు నాకు తెలుసు. కానీ పిల్లలు ఉన్నారు, వాళ్ళ కోసం ఉండాలి నేను. అది నేను అంతే, అంతకు మించి సెటిల్ కావాలని కోరుకుంటున్నాను. ఎస్కే మౌలానా, మాకు కోదాడ నుంచి వచ్చాం మేము. అబ్బాయికి ఏంటంటే హార్ట్ వాల్, బ్లడ్ సప్లై వాల్ 90% ప్రెస్ అయి ఉంది అనేసి అన్నారు. అయితే తిరిగి అతను వర్కింగ్ పని చేసే అతనే. ఇప్పటికిప్పుడు అతనికి ఉన్న ఫలంగా ప్రాణహాని ఏం లేదు, కానీ భవిష్యత్తులో ఏదన్నా ప్రాణహాని ఉంటుందేమో అనేసి ఆపరేషన్ చేయించడానికి మేము తీసుకొచ్చాం. వాళ్ళు 1 week ముందే వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. హాస్పిటల్ ఆపరేషన్ కూడా వాళ్ళు పోస్ట్ పోన్ చేస్తూ 2 days తర్వాత చేశారు. 2 days 3 days అని చెప్పేసి మొన్న మండే చేశారు. మండే మార్నింగ్ 9:30 ఆ టైంలో ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళి నైట్ 10:30కి తీసుకొచ్చారు బయటికి. ఆ తర్వాత మాకు 7:38 ఆ టైంలో 8 యూనిట్ల బ్లడ్ కావాలి అర్జెంట్గా అంటే మేము అది కూడా అరేంజ్ చేశాము. ఇది ఆపరేషన్ వాళ్ళు ఎట్లా చేశారు ఏందనేది తెలియదు. అతనికి 12 గంటల స్పృహ వస్తుందన్నారు. 12 గంటలు పోయింది, 24 గంటలు పోయింది, 36 గంటలు పోయింది, 45 గంటలు పోయింది. ఈరోజు మార్నింగ్ అతను క్రిటికల్గా ఉంది, సిపిఆర్ చేయాలని చెప్పేసి, ఆ తర్వాత నో మోర్ అని చెప్పేసి చెప్తున్నారు.
అతను హాస్పిటల్కి బస్సులో మంచిగా బండి మీద వచ్చి జాయిన్ అయ్యాడు ఫ్యామిలీ పిల్లలతోటి. కానీ ఇలాంటి క్రిటికల్ పొజిషన్ ద్వారా మాకు మేము బయటకు వెళ్తామనేది ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ వాళ్ళు అది చేయగలుగుతారా లేదా అనేది వాళ్ళు ఊహించుకొని చేశారా, లేకపోతే మేము చేయగలుగుతాను ఓవర్ కాన్ఫిడెన్స్ చేశారా మాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ రోజు నుంచి మాకు ఇదే సస్పెన్స్ ఉంది. లాస్ట్కి వీళ్ళు మాకు భయపెట్టి నో మోర్ అని చెప్పేస్తున్నారు. ఇప్పుడు ఏం కావాలి, ఏం చేయాలి? ఇప్పుడు ఈ చిన్న చిన్న పిల్లలు ఇస్తున్నారు. మేము హాస్పిటల్ మీద నమ్మకంతో వచ్చినాము. నడుచుకుంటూ వచ్చిన అబ్బాయిని మాకు డెడ్ బాడీ అప్పచెప్పారు. మాకు ఈ పిల్లలకి వాళ్ళ ఫ్యామిలీకి ఏమైనా సెక్యూరిటీ పర్పస్ గా వాళ్ళకి న్యాయం చేయమని మేము కోరుతున్నాం మీడియా ద్వారా, ప్రభుత్వం ద్వారా కానీ మీడియా ద్వారా కానీ. ఇంకోటి ఏంటంటే ఈ ఆపరేషన్కి 8-9 లక్షలు అయితే అన్నారు. ఆరోగ్యశ్రీ ఉంది, గవర్నమెంట్ ఇచ్చిన ఆరోగ్యశ్రీ ఉంది, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇచ్చిన ఆరోగ్యశ్రీ ఉంది. దాని ద్వారా అది కాకుండా మేము పైన కూడా కొంత అమౌంట్ కట్టాలి, కొద్దిగా ఎక్విప్మెంట్ అవసరము, వేరే సర్జన్ కూడా రావాల్సి వస్తుందంటే అయినా కూడా మేము దానికి యాక్సెప్ట్ చేసి కట్టాము. లాస్ట్కి ఫెయిల్ చేసి చేశారు. ఈ పిల్లలకి భార్యకి కుటుంబానికి న్యాయం చేయాలని చెప్తున్నాం మేము.